ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంలో 42 మంది చనిపోయారు. ఎయిర్ ఫైర్ సిస్టంలో ప్రెషర్ ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ముందుగా ఎయిర్ బ్లోయర్ పేలినట్టుగా తెలుస్తోంది. ఎయిర్ బ్లోయర్ పేలడంతో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. రియాక్టర్కు మంటలు అంటుకోవడంతో భారీ పేలుడు సంభవించింది. చెవులకు చిల్లులు పడిపోయేంత శబ్దం వచ్చింది. ఈ పేలుడు ధాటికి భూమి కూడా కొద్దిగా కంపించింది. 3 అంతస్తుల సిగాచి బిల్డింగ్ అనేది కుప్పకూలినటువంటి పరిస్థితి. సిగాచి కంపెనీలో మందుల తయారీకి సంబంధించిన కన్సిస్టెన్స్ మైక్రోస్టెలైన్ సెల్యులర్ పౌడర్ ఉత్పత్తి చేస్తారు. ఈ ప్రమాద సమయంలో 111 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. ప్రమాదంలో కంపెనీ యజమాని కూడా దుర్మరణం పాలయ్యారు. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరగటం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే మృతుల సంఖ్య 42కి చేరింది. అది 50 వరకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే కొన ఊపిరితో ఇంకొంతమంది కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రమాదానికి అసలు కారణం ఎయిర్ బ్లోయర్ అని తెలుస్తోంది. ఎయిర్ ఫైర్ సిస్టంలో ప్రెషర్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎయిర్ బ్లోయర్ పేలి మంటలు ఎగిసిపడ్డాయి. ఆ మంటలు రియాక్టర్కు అంటుకోవడంతో అతి భారీ శబ్దంతో ఈ పేలుడు సంభవించింది. ఆ పేలుడు ధాటికి పరిసర ప్రాంతాల్లోనే భూమి కూడా కంపించినట్టుగా ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్తా ఉన్నారు. అక్కడ ప్రాణాలతో బయటపడ్డటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇస్తున్నటువంటి ప్రాథమిక సమాచారం ఒక్కసారిగా ఈ పేలుడు ధాటికి మొత్తం బిల్డింగ్ పూర్తిగా కాలిపోయి మంటల్లో ఆ గోడలు కూడా ధ్వంసమై, అది కూడా ఐరన్ రాడ్లతో పటిష్టంగా ఉన్నటువంటి గోడలు కూడా పూర్తిగా కుప్పుకోలే పరిస్థితి. అంటే ఎంత వేగంగా, ఎంత బలంగా, ఎంత ఉష్ణోగ్రతలో ఒక మంట పుట్టి అక్కడ పేలుడు జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. 700 నుంచి 800 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైనట్టుగా తెలుస్తోంది. రియాక్టర్ సమీపంలోని కార్మికులు సజీవ దహనమయ్యారు. ఆ కంపెనీ 3 అంతస్తుల బిల్డింగ్ కూడా కుప్పకూలిపోవడంతో కార్మికులు కూడా ఎవరు కూడా చిక్కని పరిస్థితుంది. ఆ శిథిలాల్లో లోపలికి చిక్కుకుపోయి ఇంకా శిథిలాలు వెలికి తీస్తూ ఉంటే, క్రేన్ల సాయంతో ఆ శిథిలాలను పక్కకు తీస్తూ ఉంటే మరికొంతమంది కార్మికుల మృతదేహాలు బయటకు వస్తుండడంతో ఇంకా అసలు ఎంతమంది చనిపోయి ఉంటారు అన్నది కూడా ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది. ఇంకా ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా అక్కడ రెస్క్యూ చేస్తున్నటువంటి సిబ్బంది కూడా చెప్పలేకపోతున్నారు. ప్రాథమికంగా వస్తున్నటువంటి సమాచారం ఉదయం 9 గంటల 10 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా కొంతమంది చెప్తా ఉన్నారు. 111 మంది కార్మికులు, ఉద్యోగులు ఈ విధుల్లో ఈ ప్రమాద సమయంలో అక్కడ ఉన్నారు. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీ యాజమాన్యానికి చెందిన గోవన్ అనే వ్యక్తి, ఇతను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు కంపెనీకి సంబంధించి, ఎలెన్ గోవన్. అతను కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. అది క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులతో కాసేపు మాట్లాడి పరిస్థితిని సమీక్షించి ఈరోజు డ్యూటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొని కొంత డైరెక్షన్ వాళ్ళకి ఇచ్చి ఆ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ నుంచి కిందకు దిగుతుండగా ఒక్కసారిగా ఈ బ్లాస్ట్ జరిగింది. సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ భారతదేశానికి చెందిన సంస్థ. దీని ప్రధాన కార్యాలయం గుజరాత్లోని వడోదరలో ఉంది. ఈ కంపెనీని 1989లో స్థాపించారు. ప్రస్తుతం ఈ కంపెనీ హైదరాబాద్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా విస్తరించి ఉంది. ఈ కంపెనీలో మందుల తయారీకి సంబంధించిన కన్సిస్టెన్స్ మైక్రోస్టెలర్ సెల్యులర్ పౌడర్ ఉత్పత్తి చేస్తారు. ఈ పౌడర్ ఫార్మాస్యూటికల్, ఫుడ్ అండ్ న్యూట్రిస్యూటికల్, సౌందర్య సాధనాలు, రసాయనాల తయారీలో కూడా ఉపయోగిస్తారు ఈ పౌడర్ని. దీన్ని ముడి సరుకు నుంచి ఒక పౌడర్గా తయారు చేసేటువంటి ఒక ప్రక్రియలో ఈ పెద్ద ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అక్కడ బ్లోయర్స్ ఉంటాయి, ఎయిర్ బ్లోయర్స్ ఉంటాయి. పూర్తిగా ఆ రసాయనాల మిశ్రమాన్ని చల్లబరిచి పౌడర్గా తయారు చేసేటువంటి ఈ ప్రక్రియలో అక్కడ ఏర్పడినటువంటి అవరోధం కారణంగా, ఎందుకంటే పెద్ద ఎయిర్ బ్లోయర్స్ ఉంటాయి, ఆ ఎయిర్ బ్లోయర్స్ ఎప్పటికి కూడా గాలిని లోపలికి పీలుస్తూ బయటకు వదులుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భంలో డస్ట్ పేరుకుపోతూ ఉంటుంది. ఈ డస్ట్ ఎక్కువగా పేరుకుపోవటం వల్ల, వాటిని సరిగా క్లీన్ చేయకపోవడం వల్ల ఎయిర్ బ్లోయర్స్ భద్రతకు సంబంధించిన ఏవైతే ప్రికాషన్స్ ఉంటాయో, ఏవైతే చర్యలు తీసుకోవాల్సినటువంటి అనివార్యత ఉందో వాటిని తీసుకోకపోవటం వల్లే, ఎయిర్ బ్లోయర్స్ పరిశుభ్రంగా చేయకపోవటం వల్లే, వాటిని పూర్తిగా పట్టించుకోకపోవటం వల్లే ఆ దుమ్ము పెరిగిపోయి ఒక ప్రెషర్కు గురై ఈ బ్లాస్ట్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి రసాయనాలతో ఈ ప్రక్రియ అంతా జరుగుతుంది. పూర్తిగా వాటి నుంచి మైక్రో క్రిస్టలైన్ సెల్యులర్ పౌడర్ని తయారు చేస్తారు. ఆ పౌడర్ తయారు చేసే క్రమంలో ఒక కెమికల్ మిశ్రమంతో ఒక ప్రక్రియ స్టార్ట్ చేస్తారు. ఈ నేపథ్యంలోనే బ్లోయర్స్ సరిగా
పర్యవేక్షించకపోవటం వల్ల అక్కడ ప్రెషర్ పెరిగిపోయి ఒకసారిగా బ్లాస్ట్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ బ్లాస్ట్ ఎంత ప్రమాదకరంగా జరిగిందంటే, ఎంత భయకంపితుల్ని అక్కడ కార్మికులకు గురి చేసిందంటే 700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రతతో పెద్ద ఎత్తున మంటతో కూడినటువంటి బ్లాస్ట్ జరగటం వల్ల ఆ బలానికి, ఆ బలమైనటువంటి బ్లాస్ట్కి ఆ భవంతిలో ఉన్నటువంటి గోడలు కూడా కుప్ప కూలిపోయి ఆ బిల్డింగ్ పూర్తిగా ధ్వంసమై నేలమట్టం అయిపోయిందంటే అది ఎంత ధాటిగా ఆ పేలుడు సంభవించిందనేది అర్థమవుతుంది. ఎంతటి పెను విషాదమో అర్థమవుతుంది. పూర్తిగా ఆ మంటల్లో చిక్కుకొని 10 మందికి పైగా సజీవ దహనం అయిపోయారు ఆన్ ది స్పాట్. ఇంకొన్ని మృతదేహాలు శిథిలాల కింద లోపల చిక్కుకున్నటువంటి పరిస్థితి. వెంటనే హుటాహుటిన ఈ ప్రమాదం తెలిసిన వెంటనే, ఒక పెద్ద బ్లాస్ట్ జరిగిన వెంటనే 1 కిలోమీటర్ వరకు ఆ సౌండ్ వినిపించింది. అక్కడ ఉన్నటువంటి మిగతా కార్మికులు, స్థానికులు అందరూ కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి, తర్వాత అక్కడ ఫైర్ సిబ్బందికి, అంబులెన్స్లకి ఫోన్ చేశారు. హుటాహుటిన వాళ్ళు వచ్చి ఎవరైతే తీవ్ర గాయాలతో ఇంకా కొట్టుమిట్టాడుతున్నారో వాళ్ళందరినీ కూడా అంబులెన్స్లో ఎక్కించి ఆసుపత్రికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ప్రభుత్వ యంత్రాంగం కూడా, అధికార యంత్రాంగం కూడా హుటాహుటిన స్పందించింది. అక్కడికి అధికారులు వచ్చారు, మంత్రులు వచ్చారు, అందరూ కూడా పర్యవేక్షించారు. రెస్క్యూ ఆపరేషన్స్ అనేవి చాలా హుటాహుటిన వేగంగా చేసే ప్రయత్నం చేశారు. మంటలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఆ మంటలు ఆర్పాలంటే కొన్ని గంటల వరకు సమయం పట్టింది. ఆ శిథిలాలను తొలగించాలంటే కొన్ని గంటల సమయం పడుతోంది. స్క్రీన్ మీద విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద ప్రొక్లైనర్స్ సాయంతో వాటిని ఏ విధంగా తొలగిస్తున్నారో కూడా మనం చూస్తున్నాం. సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరగటం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే మృతుల సంఖ్య 42కు చేరింది. 50 దాటే అవకాశం ఉంది. రెస్క్యూ పూర్తయ్యాక ఎంతమంది చనిపోతారన్న విషయానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రమాదానికి అసలు కారణం ఎయిర్ బ్లోయర్ పేలటంగా తెలుస్తోంది. ఎయిర్ ఫైర్ సిస్టంలో ఒక ప్రెషర్ కారణంగా ఎయిర్ బ్లోయర్ పేలి మంటలు ఎగిసిపడ్డట్టుగా తెలుస్తుంది. ప్రమాదానికి గల కారణాలను శోధిస్తూ ఉన్నారు. ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం మేరకు అక్కడ ఎయిర్ బ్లోయర్ ఒక్కసారిగా బ్లాస్ట్ కావడంతో, ఒక ఒత్తిడి గురి కావడంతో రసాయనాల మిశ్రమ ప్రక్రియ చేసేటప్పుడు మైక్రో అక్కడ సెల్యులర్ ఆ పౌడర్ని తయారు చేసేటప్పుడు ఒక రసాయనిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ప్రక్రియ సందర్భంలో ఎయిర్ బ్లోయర్స్ మధ్య ఒత్తిడి పెరగటం వల్ల ఎయిర్ బ్లోయర్స్ను ఎప్పటికప్పుడు వాటిని క్లీన్ చేయకపోవటం వల్ల డస్ట్ పేరుకుపోయి ఒక ప్రెషర్ ఏర్పడి దాని కారణంగానే అతిపెద్ద పేలుడు సంభవించినట్టుగా ప్రాథమికంగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకా ఒకవైపు రెస్క్యూ జరుగుతుంది, మరోవైపు కారణాలు వెలికి తీసే పనిలో అధికార యంత్రాంగం కూడా ఉంది. ఇన్వెస్టిగేట్ జరుగుతోంది. పేలుడు సమయంలో 700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందంటే ఆ మంటల్లో కాలిపోయినటువంటి పరిస్థితి. సజీవ దహనం అయిపోయారు కొంతమంది. అసలు వాళ్ళ మృతదేహాలు గుర్తుపట్టలేని స్థాయిలో ఉన్నాయి. కొన్ని మృతదేహాలు అయితే ఇంకా దొరకని పరిస్థితి. వాటి కోసం గాలింపు చేస్తూ ఉన్నారు. శిథిలాల కింద ఇంకొంతమంది ఉన్నారేమో చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే కుటుంబ సభ్యులకు సమాచారం అందిందో, ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం ఉందో, హుటాహుటిన వాళ్ళు ఆ పరిశ్రమ దగ్గరకు వచ్చారు. యాజమాన్యం తీరు మీద తీవ్రంగా మండిపడుతూ వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మా కుటుంబ సభ్యులు ప్రాణాలు కలిసిపోవటానికి, గాల్లో కలిసిపోవటానికి, మంటల్లో కాలి చనిపోవటానికి యాజమాన్యం తీరే కారణం. వాళ్ళు సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవటం వల్లే మేము మా కుటుంబ సభ్యుల్ని కోల్పోయామంటూ ఆవేదనతో కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడే నేల మీద కుప్ప కూలిపోయినటువంటి పరిస్థితి. ఆసుపత్రుల్లో ఇంకా చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్నటువంటి కార్మికులు చాలామంది ఉన్నారు. వాళ్ళని ప్రభుత్వ అధికారులు కావచ్చు, అక్కడ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం కూడా చాలా వేగంగా జరుగుతోంది. మంత్రులు ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని పూర్తిగా పర్యవేక్షించారు. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ ఘటనా స్థలానికి వచ్చి ప్రమాద తీవ్రత ఒక్కసారి ప్రత్యక్షంగా చూడటానికి ఆయన వస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగానికి అలర్ట్ చేస్తూ ఉన్నారు, డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు. ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. సంగారెడ్డి కలెక్టరేట్లో అక్కడ అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, ఎవరైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్, DNA పరీక్షలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్కి ఆసుపత్రి నుంచి వస్తున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు మీకు ఎవరికి ఎలాంటి అనుమానం ఉన్నా, ఎలాంటి మీకు సమాచారం కావాలన్నా కంట్రోల్ నెంబర్కి ఫోన్ చేయండి అంటూ ఒక నెంబర్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రమాదం నిజంగా తెలంగాణలో ఎప్పటి వరకు జరిగినటువంటి అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిన పరిస్థితి. ఇప్పటికే 42 మంది చనిపోయారు. ఇంకా చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆసుపత్రి బెడ్ల మీదే ఇంకా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. మీరు విజువల్స్లో ప్రమాదం అనంతర దృశ్యాలు చూస్తూ ఉన్నారు. ఏ విధంగా ఆ భవంతి మొత్తం కుప్పకూలిపోయిందో మనం చూస్తూ ఉన్నాం. రసాయన పరిశ్రమలో ఒక అతిపెద్ద పేలుడు సంభవిస్తే ఒక విషాదకరమైనటువంటి ఆ ఘటనని ఒక్కసారి కార్మికులు తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వాళ్ళు పూర్తిగా ఒక షాక్లో ఉండిపోయారు.
ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అసలు అంచనా వేసే ముందే అసలు ఏం జరిగిందో తెలుసుకునే లోపే చాలామంది కార్మికులు మంటల్లో చిక్కుకుని బూడిదైపోయినటువంటి పరిస్థితుంది. మరికొంతమంది ఇప్పుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు విజువల్స్లో క్రేన్ల సాయంతో శిథిలాలను ఏ విధంగా తొలగిస్తున్నారో మీరు చూస్తున్నారు. శిథిలాలు తొలగించడానికే కొన్ని గంటల సమయం పడుతుందంటే ఆ భవంతి ఏ విధంగా మంటల్లో చిక్కుకుని పూర్తిగా కుప్పకూలిపోయిందో, ఆ బ్లాస్ట్ దాటికి ఏ విధంగా ధ్వంసం అయిపోయిందో విజువల్స్లో చాలా స్పష్టంగా చూస్తున్నారు. ప్రమాదానికి కారణం ఒకటే కనిపిస్తుంది. ఎయిర్ బ్లోయర్ ప్రెషర్ కారణంగా పూర్తి స్థాయిలో ఆ రసాయనాల ప్రక్రియ జరిగే సమయంలో ఒక ఒత్తిడి కారణంగా ఎయిర్ బ్లోయర్ ఒక్కసారిగా ఒత్తిడికి గురై బ్లాస్ట్ అయిపోయినట్టుగా అంచనా వేస్తున్నారు. అక్కడ భద్రతకు సంబంధించిన సరైనటువంటి ప్రమాణాలు పాటించలేదు. ఎయిర్ బ్లోయర్ని ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు అక్కడ డస్ట్ పేరుకుపోతూ ఉంటుంది, దాన్ని క్లీన్ చేస్తూ ఉండాలి. సో ఇలాంటి ప్రమాణాలు అనేవి, ఇలాంటి నిర్వహణ బాధ్యతలు అనేవి కంపెనీ యాజమాన్యం అక్కడ విస్మరించింది, నిర్లక్ష్యంగా ప్రదర్శించింది. కాబట్టి ఇలాంటి ఒక ఘోర ప్రమాదం జరిగి చాలామంది కార్మికుల ప్రాణాలు పోవడానికి కారణమైందని చెప్పి సమాచారం వస్తుంది. ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అసలు వాస్తవాలు. ఇది ప్రాథమికంగా ఇదే కారణమని చెప్తున్నారు. కానీ ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా, ఇంత పెద్ద ప్రమాదం జరగడానికి అసలైన కారణాలు వేరే ఉన్నాయా అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ కూడా దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశించినటువంటి పరిస్థితి. ఇంకా ఆసుపత్రుల్లో చాలామంది చికిత్స పొందుతున్నారు. బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, జార్ఖండ్ నుంచి, మహారాష్ట్ర నుంచి చాలామంది కార్మికుల కుటుంబాలు ఇక్కడికి వచ్చి ఈ ఫ్యాక్టరీల్లో పనిచేస్తూ అక్కడ వాళ్ళ కుటుంబాలను పోషిస్తూ ఉన్నారు. కానీ కుటుంబ పెద్దలు, ఆ కార్మికుల కుటుంబాల పెద్దలు ప్రాణాలు వదిలేటువంటి నేపథ్యంలో అసలు గుర్తు పట్టకుండా కాలిపోయినటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబాల రోదనలు ఎవరికి అసలు వర్ణించడానికి లేదు. అంత దారుణమైనటువంటి బాధ, అంతటి పెను విషాదం ఈ ప్రమాదాన్ని మిగిల్చినటువంటి పరిస్థితి. చాలా కుటుంబాలు కన్నీళ్లు పెట్టుకుంటూ ఆసుపత్రి దగ్గర పడిగాపులు కాస్తున్నారు. ఆసుపత్రి దగ్గర అసలు ఏ మృతదేహం ఎవరిది, ఏ కుటుంబ సభ్యుడిది కూడా అర్థం కావట్లేదు. అంత ఇదిగా కాలిపోయినటువంటి పరిస్థితి. చాలా దారుణం, చాలా అంటే చాలా దారుణం. కుటుంబ సభ్యులు అసలు వాళ్ళ కన్నీళ్ళకి ఏమి చెప్పలేని పరిస్థితి. ఆసుపత్రిలో గంటల కొద్దీ వాళ్ళు నిరీక్షిస్తున్నారు. మా కుటుంబ సభ్యుడికి సంబంధించిన సమాచారం ఏమైనా తెలిసిందా? ఎందుకంటే ఆ కాలిపోయిన మృతదేహాలు గుర్తుపట్టలేనట్టుగా కొన్ని మృతదేహాలు ఉండటంతో అసలు వాళ్ళు ఎవరు, ఏ కుటుంబానికి చెందిన వాళ్ళు కూడా చెప్పలేని పరిస్థితి. డిఎన్ఏ టెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రక్రియ కూడా జరుగుతుంది. డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి సమాచారం బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఏ కుటుంబానిది ఈ మృతదేహం అని చెప్పి అప్పగించే అవకాశం ఉంది. సో డెఫినెట్గా చాలా క్లియర్గా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ పేలుడుకు సంబంధించినటువంటి అసలు వాస్తవాలు వెలుగులోకి రావాలి. మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. సో డెఫినెట్గా మరికొద్దిసేపట్లోనే రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళతా ఉన్నారు. ముఖ్యమంత్రి వెళ్ళిన తర్వాత అక్కడ అధికారులతో మాట్లాడతారు, కంపెనీకి సంబంధించిన యాజమాన్యంతో కూడా మాట్లాడతారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా భవిష్యత్తులో ఆల్రెడీ ఒక కమిటీని ఫామ్ చేశారు. ఆ కమిటీ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రసాయన పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి, భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా, ఇలాంటి పెను విషాదాలు ఇక భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వీటన్నిటి మీద క్షుణ్ణంగా అధికారులతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈ విషాదం ఎంతటి ఘోర విపత్తును సృష్టించింది, కుటుంబాలను ఛిద్రం చేసినటువంటి పరిస్థితి ఉంది.